హాయ్ హలో ఎలా ఉన్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వరమహాలక్ష్మి ఛానల్కి. ఈరోజు మనం చెప్పుకోబోయేది అన్నదమ్ములండి. అదండి అన్నదమ్ములని స్టోరీ నేను చెప్తాను, మీరు వినియండి. మరి త్రినాథపురం అనే గ్రామంలో రాజన్న లక్ష్మణ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళ ఆటల్లో పాటల్లో చదువులు అన్నిట్లో ముందుండేవారు. ఆ ఊరికల్లా అన్నదమ్ములంటే వాళ్ళే అని చెప్పేవారు అందరూ. కానీ వాళ్ళ అన్నదమ్ములు ఒక్కరంటే ఒక్కరికి పంచ ప్రాణాలు. ఒకళ్ళ మీద వాళ్ళకుండా ఇంకొకరు జాగ్రత్తగా కాపాడుకుంటూ అలాగా ముందుకెళ్ళేవారు. ఒకరోజు ఏమైందంటే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. చనిపోయినా సరే బాధ్యతగా ఉండేవారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. రోజులు గడుస్తుంటే వాళ్ళు యుక్త వయసులోకి వచ్చారు. వాళ్ళకి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే వచ్చిన పిల్లలు గయ్యాలు. ఒకరి మీద ఒకరు రోజు కొట్టుకొని తిట్టుకునేవారు. వాళ్ళు గొడవ తీసుకొచ్చి రాజన్న లక్ష్మణ ముందు పెట్టేవారు. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి పంచ ప్రాణాలు. ఏం చేయాలో తెలియక పాపం చాలా బాధపడుతూ ఉండేవారు. అలా రోజు రోజుకి వాళ్ళ మధ్య గొడవ పెరుగుతూనే ఉంది. దాన్ని ఏ విధంగా తీర్చాలో తెలియక ఒకానొక టైంలో విధి లేక వాళ్ళిద్దరూ వేరే కాపురం పెడతారు. పెడితే రాజన్నకి ఇద్దరు పిల్లలు, లక్ష్మణ్కి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే లక్ష్మణ్ ఎప్పుడు వాళ్ళన్నీ గురించే బాధపడుతూ ఉండేవాడు. ఇద్దరు పిల్లలతో మా అన్నయ్య ఎలా ఎగుతున్నాడో ఏటో, పిల్లలకి ఎలా బతుకుతాడో ఏటో, ఎలా పెంచుతాడో ఏటో అని లక్ష్మణ్ ఎప్పుడు బాధపడుతూనే ఉండేవాడు. రాజన్న కూడా ఎప్పుడు నా తమ్ముడికి పిల్లలు లేదు, వృద్ధాప్యంలో ఎలా బతుకుతాడో ఏటో, ఎవరు చూస్తారో ఏటో అంటూ లోనే మదన పడుతూ ఉండేవారు. అలా రోజులు గడుస్తున్నాయి. రోజులు గడుతూ ఉంటే లక్ష్మణ ఒకరోజు మా అన్నయ్య ఇద్దరు పిల్లలతోటి సంపాదన సరిపోక చాలా బాధపడుతున్నాడు. అందుకని చెప్పేసి తన పంట పొలంలోంచి 10 బస్తాలు తీసి తన పంట పొలంలో వేయడం మొదలుపెట్టాడు. లక్ష్మణ అలా వేసేవాడు. రాజన్న కూడా అలాగే అదే విధంగా నా తమ్ముడు పిల్లలు లేకుండా చాలా బాధపడుతున్నాడు. వృద్ధాప్యంలో వాళ్ళకి చేదుడు బాదుడుగా ఎవరన్నా చూడాలంటే వాళ్ళకంటూ కొంత ఆస్తి ఉండాలి కదా అని చెప్పేసి రాజన్న తన పొలంలో నుంచి 10 బస్తాలు తీసుకెళ్ళి లక్ష్మణ గోడౌన్లో వేసేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. రోజులు గడుస్తూ ఉంటే ఒకరోజు లక్ష్మణ తన గోడౌన్లో నుంచి 10 బస్తాలు తీసుకెళ్ళి రాజన్న గోడౌన్లో వేయగా, రాజన్న గొడవల నుంచి 10 బస్తాలు తీసుకొచ్చి లక్ష్మణ గొడవలు వేయడానికి వేస్తున్న క్రమంలో ఒకరికొకరు తారసపడ్డారు. తారసపడి వాళ్ళ ప్రేమను చూసి ఊరి జనం అంతా నవ్వుకున్నారు. చూసారా ఫ్రెండ్స్, అన్నదమ్ములంటే ఆ విధంగా ఉండాలి. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమతో కలిసిమెలిసి ఉండాలి. చూసారా, తనకి పిల్లలు లేరని తన బాధపడుతున్నాడు, తనకి పిల్లలతో ఎలా బతుకుతాడని తన బాధపడుతున్నాడు. అదేనండి అన్నదమ్ములంటే. రామన్న లక్ష్మణ. ఎలా ఉంది స్టోరీ? బాగుందండి.